ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా మార్కెట్ లో మంచి పేరున్న స్టార్. మరోవైపు కల్కి 2898 ఏడీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ నాగశ్విన్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్. ఆలియా భట్ నాగశ్విన్ ఆఫర్ రిజెక్ట్ చేసింది, కానీ ఆ నిర్ణయం వెనుక నిజమైన కారణం ఏంటి? బాలీవుడ్ లో ఆలియా, దీపిక ఇద్దరు టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లు. లవ్ అండ్ వార్, చాముండా లాంటి సినిమాలతో ఆలియా బిజీగా ఉంటే, దీపిక మాత్రం కల్కి 2898 ఏడీతో పాన్ ఇండియా ఫ్రేమ్ లో సత్తా చాటింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో అట్లీ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది. కానీ కల్కి సీక్వెల్ లో దీపికాను తొలగించారనే వార్తలొస్తున్న క్రమంలో ఆలియా భట్ కి నాగశ్విన్ కొత్త ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడు. అయితే ఆలియా ఆఫర్ ను షెడ్యూల్ ఇష్యూస్ అంటూ తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలియా భట్ లాస్ట్ మూవీ జిగ్రాతో నెగటివ్ రిజల్ట్ ఫేస్ చేసింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఆలియా ప్రస్తుతం లవ్ అండ్ వార్, చాముండా, ఆల్ఫా సినిమాలతో బిజీగా ఉంది. అది కాక ఆమె మదర్హుడ్ లైఫ్ కి కూడా ప్రాధాన్యమిస్తోంది. ఆలియా తన టైం ప్లానింగ్ లో చాలా క్లియర్. తన ఫ్యామిలీ, కెరీర్ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నాగశ్విన్ ప్రాజెక్ట్ కూడా ఆసక్తికరంగానే ఉంది, కానీ టైం కుదరలేదు అని రిజెక్ట్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. కానీ కొందరు సినీ అభిమానులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా రిజెక్ట్ చేయడానికి దీపిక పరోక్షంగా కారణమైందా అంటూ. ఇప్పుడు ఫోకస్ నాగశ్విన్ వైపు మళ్లింది. కల్కి 2898 ఏడీతో సైంటిఫిక్ మైట్ జోన్ లో కొత్త చాప్టర్ తెరిచిన క్రియేటివ్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ గా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆలియా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన దృష్టి సాయి పల్లవి వైపుకు మళ్లింది. అయితే ఆమె కూడా తండేల్ తర్వాత టాలీవుడ్ కి దూరమై బాలీవుడ్ పై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం అక్కడ జునైద్ ఖాన్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ తర్వాత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణ పార్ట్ 1 and 2 షూట్స్ తో బిజీగా ఉంది. దాంతో నాగశ్విన్ కొత్త ప్రాజెక్ట్ కి హీరోయిన్ ఎంపిక పెద్ద సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ లో అయితే ఆలియా భట్ వర్సెస్ దీపిక పడుకునే పోటీ ఎప్పటికీ హాట్ టాపిక్. కానీ సౌత్ విషయంలో మాత్రం ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో ఒకే స్క్రీన్ స్పేస్ లోకి రావడం కష్టమే. అయినా నాగశ్విన్ కల్కితో పాటు కొత్త సినిమా కోసం ఎవరు సైన్ చేస్తారు అనేటువంటి విషయం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అటు కల్కి పార్ట్ 2 లో దీపిక ప్లేస్ ను రీప్లేస్ ఎవరు చేస్తారు? అటు ఆలియా రిజెక్ట్ చేసిన ఆఫర్ ఎవరికి లక్కీ అవుతుంది? ఇదే ఇప్పుడు సినీ వర్గాల మధ్య హాట్ డిస్కషన్.